ప్రభుత్వం మీది, లోకల్ ఎమ్మెల్యే మీరు, అక్కడ మీరు ఏమనుకుంటే అది తెలుస్తుంది, జరుగుతుంది. ఇవన్నీ అనుచరులు మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ చేస్తానన్న అనుచరులు మీ వాళ్ళే, అందరూ మీ వాళ్ళే కదా. విషయం మీకు తెలియకుండా ఇంకెవరినో పరిశోధించమంటారు. రజనీకాంత్ గారు, హత్య చేస్తామన్న వ్యక్తులు మీ అనుచరులు అన్న మాట పచ్చి అబద్ధం. దయచేసి రజనీకాంత్ గారు సీనియర్ జర్నలిస్టు, TV9 అతిపెద్ద రేటింగ్ ఉండే ఛానల్. మీరు కూడా ఆ యొక్క అనుచరులు మీ వాళ్ళు అంటాం సమంజసం కాదు. వాళ్ళందరూ కూడా మొన్న 24 ఎన్నికల్లో నాకు బద్ద వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తులు. దాంట్లో 2-3 నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు కూడా మీరు చెప్తున్నటువంటి ఆ సోకాల్డ్ వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని నాకు వ్యతిరేకంగా మొన్న ఎన్నికలు చేయటమే కాకుండా ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన వేళ, అధికారంలో లేని వేళ నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల మీద దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులు. ఒక వ్యక్తి మాత్రం నా స్నేహితుడు కుమారుడు, ఆయన తండ్రితో నాకు సంబంధాలు ఉన్నాయి, వారితో నాకు సంబంధాలు లేవు. వారు బహిరంగంగా, రజనీకాంత్ గారు వీడియోలో బహిరంగంగా రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అని ఒకడంటే, రేపే చంపేద్దాం అని ఒకడంటే, చంపేద్దాం అని ఒకడంటే, మళ్ళీ మాట్లాడదాం ఒకడంటే, దాన్ని తేల్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో గట్టిగా జెండా పట్టుకుని పనిచేసిన వ్యక్తులు కూడా మీ అనుచరులే అని నన్ను అడుగుతున్నారంటే ఇది నిజంగా బాధాకరం.